5 5 ఎక్స్క్లూసివ్ వార్తలు, 5 న్యూస్ ప్రెజెంటర్స్, 5 న్యూస్ రిపోర్టర్స్, 5 ప్లేసెస్ నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. వెరీ స్పెషల్ అండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ 5 at 5 ఇప్పుడు చూద్దాం. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్ వేయగా ఇంకా కూటమి అభ్యర్థి ఖరారు కాలేదు. ఇదే అంశంపై మరింత సమాచారం 5 at 5లో ఇవాళ ముందుగా తెలుసుకుందాం. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై మరింత లోతుగా విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై ఆరోపణలతో పొలిటికల్ గా హీట్ కాకరేగుతోంది. ఆ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం. ఖమ్మం జిల్లా అభివృద్ధిపై మంత్రులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. మరి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారో ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ముస్లిం మత పెద్దలు రెండుగా చీలిపోయారు. కొందరు మద్దతిస్తే మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఆ డీటెయిల్స్ ని కూడా ఈ బులెటిన్ లో ట్రాక్ చేద్దాం. వీటితో పాటుగా స్మితా సబర్వాల్ వ్యాఖ్యల వివాదం హైకోర్టుకు చేరింది. ఐఏఎస్ పై చర్యలు తీసుకోవాలంటూ సామాజికవేత్త పిటిషన్ వేశారు. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం 5 at 5లో. విశాఖ స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. 838 ఓట్లలో 500కు పైగా ఓట్లు వైసీపీకే ఉన్నాయన్నారు బొత్స సత్యనారాయణ. టీడీపీ పోటీలో ఉంటుందని తాను అనుకోవట్లేదని అన్నారు. ఒకవేళ టీడీపీ పోటీ చేస్తే అది దుశ్చర్య అన్నారు బొత్స. మరోవైపు టీడీపీ అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇస్తే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపు ఖాయమని కూటమి నేతలు భావిస్తున్నారు. నిన్న జరిగిన భేటీలో దీనిపైనే ప్రధానంగా చర్చించారు. ఈ క్రమంలోనే బైరా దిలీప్ వైపు మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ నేతల అభిప్రాయాలతోటి హైకమాండ్కి ఇప్పటికే రిపోర్టు పంపించారు. రేపటితోటి నామినేషన్లకు గడువు ముగుస్తూ ఉండడంతో అభ్యర్థిని ఫైనల్ చేయనున్నారు చంద్రబాబు. విశాఖ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, ఇవాల్టి బొత్స నామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ టీడీపీ నుంచి రేసులో ఎవరెవరు ఉన్నారు? దిలీప్ కాకుండా ఇంకెవరి పేర్లైనా వినిపిస్తున్నాయి? ఖచ్చితంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఈ పోరు ఉత్కంఠభరిత స్థాయికి జరిగింది. ఎందుకంటే రేపటితో ఈ నామినేషన్ల ప్రక్రియ గడువు ముగుస్తుంది. అయితే ఈరోజు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఈరోజు నామినేషన్ వేశారు. కలెక్టరేట్కి చేరుకొని బొత్స ఝాన్సీ, అలాగే మేయర్ హరివెంకట కుమారి, సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం బూడి ముచ్చలతో కలిసి ఆయన బొత్స సత్యనారాయణ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇంకా కూటమి తరపు నుంచి అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. అయితే ఇంకా కొన్ని పేర్లు పరిశీలన ఉన్నప్పటికీ ఇంకా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోలేదు. అంటే కూటమి నుంచి తొలుతగా గండిబాబ్జీ, అలాగే పీలా గోవింద్తో పాటు బొత్తల తాతయ్య బాబు, అలాగే పీవీజీ కుమార్తో పాటు పైలా దిలీప్ చక్రవర్తి పేర్లు కూడా వినిపించాయి. అయితే గండిబాబ్జీకి ఒకనొక సమయంలో సీటు కేటాయించాలని అనుకున్నప్పటికీ ఆ తర్వాత పీలా గోవింద్ వైపు స్థానిక నేతలు కొంతమంది మొగ్గు చూపారు. అయితే ఒక కొలికి వచ్చే సమయానికి ఒక్కసారిగా పరిణామాలు పూర్తిగా మారుతూ కనిపించాయి. ఎందుకంటే అక్కడ సామాజిక వర్గ కోణాలతో పాటు మరికొన్ని అంశాలు కూడా పరిగణలోకి తీసుకొని చివరకు బైరా దిలీప్ చక్రవర్తి వేట, అంటే గత సార్వత్రిక ఎన్నికల్లో బైరా దిలీప్ చక్రవర్తి అనకాపల్లి పార్లమెంటు సీటును ఆశించారు. తర్వాత అది కూటమి నేపథ్యంలోని అది సీఎం రమేష్కు వెళ్ళిపోయింది. తర్వాత అక్కడ నుంచి సీఎం రమేష్ గెలుపొందారు. అయితే ఈసారి ఆ ఎమ్మెల్సీకి సంబంధించిన బైరా దిలీప్ చక్రవర్తిని రంగంలోకి దింపుతారని అది నాయకులు భావిస్తున్నారు. ఇంకా అధిష్టానం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుని స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకుని ఇక్కడ నుంచి ఒక అభిప్రాయాన్ని మాత్రం ఒక నివేదికను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇక ఎమ్మెల్సీ పోరు విషయానికి వస్తే రెండు పార్టీలు కూడా వ్యూహ ప్రతిభతో ఇప్పుడు ముందుకెళ్తున్నాయి. ఒకవైపు వైసీపీ ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తుంది. ఇప్పటికే దాదాపుగా కొంతమంది నాయకులు కూడా క్యాంపులోకి వెళ్ళిపోయారు. అదే దాదాపుగా ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో దాదాపుగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో పాటు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అలాగే ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఓటర్లుగా ఉంటారు. వీరిలో దాదాపుగా 838 మంది ఇప్పటివరకు ఫైనల్ లిస్ట్ను ఓటర్లుగా లిస్ట్ అవుట్ చేశారు. అయితే వీరిలో దాదాపుగా 36 మంది జడ్పీటీసీలు, అలాగే 636 మంది ఎంపీటీసీలతో పాటు కార్పొరేటర్లు ఒక 97 మంది, మరో 53 మంది కౌన్సిలర్లు, అలాగే ఎక్స్ అఫీషియల్ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలుగా ఉన్నవాళ్ళు మరో 16 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసే అవకాశం ఉంది. అయితే వీరందరిలో కలుపుకొని దాదాపుగా వైసీపీకి 500 పైసలకు ఓట్లు ఉంటాయని భావిస్తున్నారు. అలాగే టీడీపీ కూడా 200 పైసలకు ఓట్లు తమకు సాలిడ్గా ఉన్నట్టు భావిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా పరిణామాలు అనకాపల్లి జిల్లాలో కూడా రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి. కొంతమంది
కొంతమంది ఎంపీటీసీలు ఇప్పటికే జనసేన పార్టీలో ఎలవెన్స్లీ అలాగే రూరల్తో పాటు మునగబాక మండలంలో కూడా కొంతమంది చేరిన నేపథ్యంలోనే రాజకీయ సమీకరణాలు క్రమంగా మారుతూ కనిపిస్తున్నాయి. అయితే సాలిడ్గా 600 పైచులకు ఓట్లు వైసీపీ తమ వైపు ఉన్నాయని భావిస్తున్నప్పటికీ 2-3 రోజుల్లో కాస్త పరిణామాలు మారుతున్నట్టు కనిపిస్తుంది. అలాగే జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా 10 స్థానాలు గెలుచుకుంటామని వైసీపీ చెప్పినట్టుగా అనూహ్యంగా కూటమి వైపు కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు మొగ్గు చూపడంతో ఆ 10 స్థానాల్లో కూటమి గెలుచుంది. అయితే దీంతో ఒక్కసారిగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా ఒక ప్రత్యేకమైన ఒక ప్రణాళికతో రెండు పార్టీలు కూడా అంటే అటువైపు కూటమి ఇటువైపు వైసీపీ కూడా ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు అయితే వైసీపీ తనకు బలం అధికంగా ఉంది. ఈ రోజు కూడా బొత్స సత్యనారాయణ నామినేషన్ వేసిన తర్వాత తమకు 530కి పైగా ఓట్లు ఉన్నాయి. ఒకవేళ కూటమి ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు కాబట్టి ఈ పోటీలో ఉండదు అనుకుంటున్నాను. అలాగే ఇప్పటి వరకు అభ్యర్థి ఖరారు చేయలేదు కాబట్టి కూటమి అభ్యర్థిని పెట్టదు, దుస్తర్య అవుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మీరు చెప్తున్న సోకాల్డ్ నేమ్స్ని బట్టి చూస్తుంటే కూటమిలో ఉన్న జనసేన బీజేపీ కాకుండా టీడీపీయే అక్కడ పోటీకి దింపబోతోంది. టీడీపీ అభ్యర్థుల్లో కూడా దిలీప్ చక్రవర్తికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంట, రైట్? ఖచ్చితంగా ఈ అంటే కూటమి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ నుంచే ఒక క్యాండిడేట్ను పెట్టాలని ముందు నుంచి భావిస్తూ వచ్చారు. ఎందుకంటే స్థానిక సంస్థల్లో వైసీపీ తర్వాత టీడీపీకి ఎక్కువ బలం ఉంది కాబట్టి. అయితే ఆ తర్వాత క్రమంలో 4-5 పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. ప్రధానంగా గండిబాబ్జీ అలాగే పీల గోవింద్తో పాటు పలువురు పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ చివరి నిమిషంలో బైరా దిలీప్ చక్రవర్తి అంటే గతంలో సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి టీడీపీ ఎంపీ టికెట్ ఆశించారు. ఆ తర్వాత సీఎం రమేష్కు బీజేపీ టికెట్ ఇచ్చిన నేపథ్యంలోని అక్కడ ఈసారి ఈ ఎమ్మెల్సీ టికెట్ వస్తుందని ఆశించారు. ఈ పేర్లు కూడా పరిశీలనలో అధిష్టానం దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్లారు. అయితే ఈ రోజు కూడా బైరా దిలీప్ చక్రవర్తి ప్రత్యేకంగా ఆ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో పాటు పలువురు నాయకులను కూడా ఈరోజు విశాఖపట్నంలో కలిశారు. అయితే అధిష్టానం నుంచి ఒక సమగ్రమైన ఒక ఖచ్చితమైన ఒక నిర్ణయం అయితే రాలేదు కాబట్టి ఇంకా వెయిటింగ్లో ఉంది. ఇంకా అభ్యర్థి పేరును ఇంకా టీడీపీ తరఫున ఎవరిని కూడా కూటమి అభ్యర్థి ఇంకా ఖరారు చేయలేదు. ఇంకా రేపటితో ఈ నామినేషన్ల ప్రక్రియ గడువు ముగుస్తున్న నేపథ్యంలోనే ఇంకా దీనిపై ఇంకా ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఆల్రైట్ ఖాజా. కమింగ్ టు సెకండ్ న్యూస్, టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై మరింత లోతుగా విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో జారీ చేసిన బాండ్లపై విచారణ జరగనుంది. 691 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. బాండ్ల జారీకి అనుసరించాల్సినటువంటి విధానంపై కూడా ఆరా తీస్తున్నారు. ఎకరాకి 55 లక్షలు సేకరించి బాండ్ల జారీకి మాత్రం 10 కోట్లు చూపించినట్టుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ సహా 3పై వేటు వేశారు. విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో జరిగిన అక్రమాలపై ఫోకస్ పెట్టారు. పూర్తి సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ₹1, ₹2 కాదు ఏకంగా 691 కోట్ల అక్రమాలు జరిగినట్టు గుర్తించింది ఏసీబీ. మరి ఏపీ ప్రభుత్వం వీరిపై ఎలాంటి చర్యలకి సిద్ధంగా ఉంది? 691 కోట్లు కేవలం తణుకు మున్సిపల్ కార్పొరేషన్ నుంచే, మిగతా రాష్ట్రం మొత్తం మీద కొన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు ఇందులో చోటు చేసుకున్నాయన్నది ప్రభుత్వం తాజాగా అనుమానిస్తోంది. అట్లాంటి ఆక్షేపణతో అట్లాంటి అంతర్గత ఒక విచారణ నిర్వహించింది. కేవలం అంతర్గత విచారణకు మాత్రమే పరిమితం కాకుండా అవినీతి నిరోధక శాఖ చేత కూడా దాన్ని ఎంక్వైరీ చేయించింది. ఆ మొత్తం నివేదికలో ఒక్క తణుకు నియోజకవర్గంలోనే మొత్తం 754 కోట్ల రూపాయలు 2019 నుంచి 24 మధ్యకాలంలో ఒక్క తణుకులోనే 754 కోట్ల రూపాయల బాండ్లను ఇష్యూ చేసింది. దాంట్లో అక్రమంగా 691 కోట్లు ఉన్నట్టుగా గుర్తించాం. ఇక రాష్ట్రం మొత్తం మీద ప్రధానంగా కేవలం తణుకులో కారుమూరి నాగేశ్వరరావు పేరు అప్పుడు గట్టిగా వినిపించింది. ఇప్పుడు కూడా ఆయన్నే దీని అంతటికీ కారణం అన్నట్టుగా ఆయన్ని ఫిక్స్ చేయడానికే సిఐడి ఎంక్వైరీని వేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దానికి సంబంధించి మంత్రి నారాయణ ఈరోజు ముఖ్యమంత్రితో మాట్లాడిన సందర్భంలో దానికి ప్రస్తావన వచ్చింది. ఆ సందర్భంగా ఈ అంశం మరొకసారి వెలుగులోకి వచ్చింది. అయితే కేవలం ఒక తణుకు మాత్రమే కాదు, విశాఖపట్నంలో కూడా, విశాఖలో అయితే ఒక మాస్టర్ ప్లాన్ 2047కి సంబంధించిన ఒక మాస్టర్ ప్లాన్లో అప్పటి ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రైవేట్ ప్రాపర్టీని ఇప్పుడు మున్సిపాలిటీ తీసేసుకుంటుంది. దానికి టీడీఆర్ బాండ్లని ఇంటర్న్ వాళ్ళకి వెనక్కి ఇస్తుంది రెడీమ్ చేసుకునేదానికి అవకాశంగా. అయితే 2047లో రెడీమ్ కావాల్సినవి ఇప్పుడే ఈ ఇయర్లోనే 2023లోనే రెడీమ్ చేశారు. దీంతో ఇవన్నీ భారీ స్కామ్ కిందకు వస్తాయి. ఇవి కేవలం విచారణ చేసి కొంతమంది అధికారులను మాత్రమే ఫిక్స్ చేస్తే సరిపోదు. ఇందులో బాధ్యులైన వాళ్ళని గుర్తించి ఇది పూర్తిగా వాళ్ళపైన సిఐడి ఎంక్వైరీ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలన్నది. మరొకటి కీలకమైన అంశం ఏంటంటే ఇవన్నీ కేవలం రాజకీయ నాయకుల ప్రోద్బలం ఉన్న వాళ్ళకి మాత్రమే వచ్చాయి. ప్రజా అవసరాల కోసం చాలామంది ల్యాండ్స్ని మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీలు కానీ తీసుకున్నాయి. కానీ ఎక్కడ
కేవలం ఎవరికైతే పలుకుబడి ఉంటుందో వాళ్ళకి మాత్రమే టీడీఆర్ బాండ్లు ఇష్యూ అయ్యాయి. టీడీఆర్ బాండ్లు ఇష్యూ కానీ నిజంగా ప్రజాపయోగాలకి ఇచ్చిన వాళ్ళు చాలామంది ఇంకా టీడీఆర్ బాండ్ల కోసం తిరుగుతున్నారు. అదే సమయంలో అర్హులైన వాళ్ళకి ఇవ్వాల్సిన ఒక్కొక్క టీడీఆర్ బాండ్లో ఒక రేషియోకి 1:4 ఇస్తుంటారు. కానీ అక్కడ వాళ్ళకి సాధారణంగా ఎవరైనా రాజకీయ పలుకుబడి లేని వాళ్ళకి 1:1 ఇచ్చారు, లేకపోతే వాళ్ళకి కొంతమందికి అస్సలు జారీ చేయలేదు. కానీ రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకి మాత్రం భారీ స్థాయిలో అవి వచ్చాయి. కాబట్టి ఎందుకు అట్లాంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి, ఆ ఇన్బ్యాలెన్స్కి కారణం ఎవరు, దాన్ని మళ్ళీ ఫిక్స్ చేయకపోతే మళ్ళీ తిరిగి రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని సిఐడి ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు 1-2 రోజుల్లో నిర్ణయం రాబోతోంది. ఎందుకంటే సిఐడికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో చాలా ఇసుకకి సంబంధించి కావచ్చు, లిక్కర్కి సంబంధించి కావచ్చు, మిగతా అన్ని మైనింగ్కి సంబంధించి కావచ్చు, అనేక అంశాల్లో సిఐడి ఎంక్వైరీని ప్రభుత్వం ఆదేశించింది. ఆ రిపోర్ట్స్ రావాల్సిన అవసరం ఉంది. సో ఇది కూడా దీనికి సంబంధించి కూడా టీడీఆర్ బాండ్లకు సంబంధించి కూడా సిఐడి ఎంక్వైరీ చేస్తే దాంట్లో గత ప్రభుత్వ పాలనలో ఎన్ని మొత్తం దాదాపు 400 వరకు ఇట్లాంటి బాండ్లను ఇష్యూ చేసినట్టుగా ప్రభుత్వం గుర్తించినట్టుగా చెప్తోంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళలో 400 బాండ్లో ఎన్ని అక్రమాలు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తిస్తోంది. సిఐడి ఏ మేరకు నివేదిస్తుంది, ఆ తర్వాత దానిపైన ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయన్న పెద్ద ఆసక్తి అయితే నెలకొని ఉంది. ఎందుకంటే టీడీఆర్ బాండ్ల వ్యవహారం సాధారణంగా మున్సిపాలిటీల్లో ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. సో ముఖ్యమైన మున్సిపాలిటీస్, ముఖ్యంగా విశాఖపట్నం కావచ్చు, తిరుపతి, అలాగే ప్రకాశం, నెల్లూరుతో పాటు చిత్తూరు మున్సిపాలిటీలు ఇవి ఎక్కువగా జరిగినట్టుగా భావిస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న అప్పటి ప్రాబల్యం కలిగిన వైసీపీ నేతల దాని వెనుక ఉన్నట్టుగా ప్రభుత్వం అనుమానిస్తుంది. వాళ్ళందరినీ ఫిక్స్ చేసే క్రమంలో దీన్ని సిఐడికి ఇవ్వాలని భావిస్తుంది. కాబట్టి ఇదొక రాజకీయ ఆసక్తికరమైన అంశంగా, చర్చనీయాంశంగా మారిన సందర్భం ప్రస్తుతం కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా అభివృద్ధిపై మంత్రులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఖమ్మం ఖిల్లా బౌద్ధ స్తూపాన్ని పరిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావులు. జిల్లాలో పర్యాటక ప్రదేశాలని సందర్శించి టూరిజం అభివృద్ధిపై మంత్రులు చర్చించారు. పర్యాటక రంగ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు మొదలవుతాయన్నారు డిప్యూటీ సీఎం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారులు, రైలు మార్గం, కొత్తగూడెంలో ఎయిర్ సర్వీస్ కూడా ఏర్పాటు చేస్తే జిల్లా మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు తుమ్మల నాగేశ్వరరావు. మా ప్రతినిధి నారాయణ మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. నారాయణ, జిల్లా నుంచి కీలక మంత్రులు ఉన్నారు, మరి ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లాలి అనుకుంటున్నారు? ఖమ్మం జిల్లా నుంచి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకమైనటువంటి 3 మంత్రులు ఉండటంతో పూర్తి స్థాయిలో జిల్లా అభివృద్ధి మీద దృష్టి సారించారు. విస్తృతంగా గత కొద్ది రోజులుగా జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో కూడా 3 మంత్రులు విస్తృత పర్యటనలు చేస్తున్నారు. గత కొంతకాలంగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవడంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. ముఖ్యంగా జిల్లాకి సంబంధించి ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఇట్లా 3-4 రాష్ట్రాల సరిహద్దును పంచుకుంటూ ఉండి అపారమైనటువంటి అటవీ సంపద, ఇటు గిరిజనులు కానీ, ఆదివాసీలు కానీ, ఇటు రిజర్వాయర్లు, నీటి సంపద, భద్రాచలం పుణ్యక్షేత్రం, ఇలా ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ టూరిజం అభివృద్ధికి ఇప్పటి వరకు కూడా నోచుకోలేదు అనేది ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే దీని మీద పూర్తి స్థాయిలో కూడా ఒక కార్యాచరణ గత కొద్ది రోజులుగా కూడా చర్చిస్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అందులో భాగంగా ఈరోజు స్థానిక టూరిజం మంత్రితో కలిసి క్షేత్రస్థాయిలో ఇటు పాలేరు రిజర్వాయరు, నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రంతో పాటు ఖమ్మం కిల్లా, పాల్వంచ కిన్నెరసాని రిజర్వాయర్తో పాటు ఇటు భద్రాచలం వరకు ఉన్నటువంటి పర్యాటక, ఇటు అటవీ సంపదకు సంబంధించినటువంటి ప్రదేశాలను కలుపుతూ ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది ఒక రోడ్ మ్యాప్ అయితే తయారు చేయాలనేది అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఖమ్మం చుట్టుపక్కల పెద్ద స్థాయిలో జాతీయ రహదారుల నిర్మాణం దాదాపుగా కొన్ని పూర్తయ్యాయి, కొన్ని పూర్తి కావచ్చినటువంటి పరిస్థితి. అంటే ఖమ్మానికి రింగ్ రోడ్డు తరహాలో ఇప్పటికే ఆ విధమైనటువంటి రహదారుల నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్కి పూర్తి స్థాయిలో కనెక్టివిటీ కూడా ఏర్పడుతుంది. వీటన్నిటిని కూడా టూరిజం అభివృద్ధిలో భాగంగా వీటన్నిటిని కూడా అభివృద్ధి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎంత నిధులు ఇచ్చినా ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోకి సంబంధించినటువంటి ఖమ్మం కిల్లా 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కిల్లా ఇప్పటి వరకు కూడా అభివృద్ధిని నేర్చుకోలేదు. దీనికి పూర్తి స్థాయిలో కూడా నిర్మాణం, మరమ్మతులు చేయించి రోప్వే నిర్మాణం చేపట్టాలి. విద్యుత్ దీపాలంకరణ, సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయాలి. ఇక్కడ కాటేజీలకు సంబంధించి వచ్చేటువంటి పర్యాటకులకు మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలనేది ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా ఇటు బౌద్ధ క్షేత్రానికి సంబంధించి మన దేశంలోని అతిపెద్ద బౌద్ధ క్షేత్రం నేలకొండపల్లిలో ఉంది. ఇక్కడ ఇప్పుడున్నటువంటి సంపద ఏదైతే చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయో
వాటిని పరిరక్షించుకుంటూనే దీన్ని విస్తృత స్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటకులనేటి బౌద్ధ భిక్షకులను కూడా పెద్ద స్థాయిలో ఇక్కడికి వచ్చి వాళ్ళు సందర్శించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయాలనేది, దానికి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రణాళిక చేయాలో అధికారులని అప్పటికప్పుడే ఆదేశించారు. దీనికి సంబంధించి ఎన్ని నిధులైనా కూడా కేటాయిస్తామనేది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులకు చెప్పడంతో ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో కొన్ని ప్రణాళికలు అయితే రూపొందించారు. ఇక పాలవంచ కిన్నెరసానికి సంబంధించినటువంటి బోటు సౌకర్యం కానీ రోపే కానీ ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఇక దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలం పుణ్యక్షేత్రానికి పెద్ద స్థాయిలో భక్తులు వస్తున్నప్పటికీ ఆ స్థాయిలో భక్తులకి సౌకర్యాలు ముఖ్యంగా కాటేజీకి సంబంధించినటువంటి నిర్మాణాలు పూర్తి స్థాయిలో చేర్పాటు వల్ల ఇటు పర్ణశాల భద్రాచలం వచ్చేటువంటి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే రైల్వే లైన్ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ప్రసాదం స్కీమ్ కింద ఏర్పాటైనటువంటి నిధుల్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆలయ విస్తరణతో పాటు కాటేజీల నిర్మాణం, భక్తులకు మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వం అయితే ఆ విధమైనటువంటి ప్రణాళికలు రూపొందిస్తుంది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ముస్లిం మత పెద్దలు రెండుగా చీలిపోయారు. బిల్లును వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో మత పెద్దల సమావేశం ఏర్పాటు చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. బిల్లు పరిణామాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, మసీదుల్లోనూ విస్తృత ప్రచారం చేయాలని తీర్మానం చేయనున్నారు. మరోవైపు బిల్లును స్వాగతిస్తూ కేంద్ర మంత్రులను కలుస్తున్నారు కొందరు ముస్లిం మత పెద్దలు. బిల్లును స్వాగతిస్తున్న వారిపై మండిపడ్డారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ముస్లింలకు బిల్ ఎంత ప్రమాదకరమో ఆలోచించాలని సూచించారు. రాబోయే తరానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు అసద్. తెలంగాణ కాంగ్రెస్ మైనార్టీ నేతలు కూడా బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. బిల్ బలవంతంగా ముస్లింలపై రుద్దాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. మా ప్రతినిధి నూర్ సిద్ధంగా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలు అందించడానికి. నూర్, బిల్లును వ్యతిరేకిస్తున్న వారి అభ్యంతరాలేంటి? వ్యతిరేకిస్తున్న వాళ్ళు తమ ఆందోళనను ఇంకా ఏ రూపంలో తెలియజేయాలనుకుంటున్నారు? దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మత పెద్దలు ఈరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా వక్ఫ్ అనేది ముస్లిం సంబంధించిన వ్యవహారాలు, దీంట్లో ఎలాంటి హిందువుల పాత్ర ఉండకూడదు. అదేవిధంగా ఎవరైతే అప్పుడు ల్యాండ్లు ఇతర ప్రాపర్టీలు డొనేట్ చేశారో వాళ్ళు ముస్లింల అభివృద్ధి కోసమే డొనేట్ చేశారనేసి మత పెద్దలు అయితే దేశవ్యాప్తంగా ఒక నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన పరిస్థితి. ఈరోజు ప్రధానంగా అన్ని రాష్ట్రాల్లో దీనిపైన అనేక చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా వక్ఫ్ ల్యాండ్లన్నీ ప్రభుత్వం లాక్కుండే ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకంగా టార్గెట్ చేసి మరీ దారుణంగా హింసిస్తుందనేసి కూడా మత పెద్దలు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. మనం తెలంగాణలో వాళ్ళు చూసుకుంటే కాంగ్రెస్ మైనార్టీ నేతలు కూడా రోడ్డుపైన దిగారు. మొత్తం బిల్లుని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మత పెద్దలు కూడా నాంపల్లిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆల్రెడీ సమావేశం నడుస్తుంది కూడా. అంటే ముస్లింలకి ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి బిల్లులు తీసుకొచ్చి వేధించే ప్రయత్నాలు చేస్తారే తప్ప ముస్లింలని అలాంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించడం లేదనేది కూడా వీళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి. కానీ మరోవైపు ఎవరైతే దేశవ్యాప్తంగా ఈ బిల్లుని స్వాగతించారో వాళ్ళు కూడా కొంతమంది బీజేపీ కేంద్ర మంత్రులు కూడా కలిసిన పరిస్థితి. దానిపైన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. రంగురంగుల డ్రెస్సులు వేసుకొని ముస్లిం మతానికి సర్వనాశనం చేయడానికి ఇలాంటి మత పెద్దలు కేంద్ర పొలిటికల్ లీడర్ని కలుస్తారనేసి కూడా ఓవైసీ అయితే చెప్పొస్తున్న పరిస్థితి. మొత్తం వ్యవహారం పైన కూడా మత పెద్దలు అయితే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపైన రాబోయే రోజుల్లో ఏ విధంగా వీళ్ళు కార్యాచరణ ఉంటుంది, ఏ విధంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. బహుశా వక్ఫ్ సవరణ చట్టం దేశవ్యాప్తంగా ముస్లింస్లో ఒక చీలికను అయితే తీసుకొచ్చింది. మెజార్టీ దీనికి వ్యతిరేకిస్తుంది. కానీ మైనార్టీ వర్గాల్లో ఉన్న ముస్లింస్ ప్రధానంగా కొంతమంది ఎవరైతే మత పెద్దలు నార్త్ సైడ్ ఉన్నారో వాళ్ళైతే ఈ బిల్లుని స్వాగతిస్తున్నారు. కానీ మన దక్షిణ రాష్ట్రాల్లో మనం చూసుకుంటే మత పెద్దలు ఈ బిల్లుని టోటల్గా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. రాబోయే రోజుల్లో ఏ విధంగా ధర్నాలు చేయాలి, ఏ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ బిల్లుకి వ్యతిరేకంగా మనం కార్యక్రమాలు చేపట్టాలనేది కూడా మత పెద్దలు మరి కాసేపులో ఒక ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బహుశా అన్ని రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా మత పెద్దలు కలిసే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారో ఆ మత పెద్దలతో పాటు బీజేపీ నేతలు కూడా దీనిపైన కలిసి మొత్తం వ్యవహారం పైన కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఎక్కువగా ఉందనేసి కూడా మత పెద్దలు అయితే మీటింగ్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వివాదం రాజేసింది. దివ్యాంగుల్ని గౌరవిస్తున్నాను అంటూనే వారికి కొన్ని కేటగిరీస్ లో రిజర్వేషన్స్ విషయంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు స్మితా సబర్వాల్. కొందరు స్మితా వాదనతో ఏకీభవిస్తుంటే మరికొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఐఏఎస్లకు కోచింగ్ ఇచ్చే బాలలత ఇప్పటికే సీరియస్ అయ్యారు. స్మితపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులతో విమానాలు నడిపించగలమా అని ప్రశ్నించేందుకు స్మితా సబర్వాల్ ఎవరు అంటూ ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలతో తాము ఎంతగా బాధపడతామో ఆ ఐఏఎస్ ఆఫీసర్ కు తెలుసా అని ప్రశ్నించారు బాలలత. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు బాధ్యతగా మాట్లాడాలని సూచించారు.
దివ్యాంగులపై స్మితా సబర్వాల్ వ్యాఖ్యల వివాదం హైకోర్టుకు చేరుకుంది. ఐఏఎస్ పై చర్యలు తీసుకోవాలంటూ సామాజికవేత్త వసుంధర హైకోర్టులో పిటిషన్ వేశారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసినటువంటి వాక్యాల వివాదం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వాద్యాన్ని దాఖలు చేశారు. సామాజికవేత్తగా ఉన్నటువంటి వసుంధర ఈ పిల్ని దాఖలు చేశారు. అయితే ఈ పిల్కి సంబంధించినటువంటి విచారణ ఈరోజు హైకోర్టు బెంచ్ ముందుకు వచ్చింది. అయితే ఈ పిటిషన్ దాఖలు చేసేందుకు ఉన్నటువంటి అర్హతను హైకోర్టు ప్రశ్నించింది. అయితే పిటిషనర్ తరపున వాదించినటువంటి అడ్వకేట్ ఒకటే చెప్పారు, పిటిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒక దివ్యాంగురాలు కావటంతోనే ఈ పిటిషన్ని దాఖలు చేశారు. ఒక ఐఏఎస్ హోదాలో ఉంటూ బాధ్యత కలిగిన ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పటికీ దివ్యాంగులపైన ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర మనస్తాపానికి గురి చేశాయి. కాబట్టి యూపీఎస్సీ చైర్మన్ ఆమె మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఈ పిల్ని దాఖలు చేశారు. రెస్పాండెంట్స్గా అటు యూపీఎస్సీ చైర్మన్తో పాటు స్మితా సబర్వాల్ని కూడా చేర్చారు. సో ఈ మొత్తం పిటిషన్ పైన వచ్చే వారంలో విచారణ జరగనుంది హైకోర్టులో. ఎందుకంటే మొత్తం పిటిషనర్కి సంబంధించినటువంటి లోకస్ స్టాండ్ని హైకోర్టు ప్రశ్నించింది కాబట్టి ఆ పిటిషనర్ వేసేందుకు ఆమెకు ఉన్నటువంటి అర్హతలను తెలుపుతూ మరొక కొత్త అఫిడవిట్ని దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. సో తదుపరి విచారణను వచ్చే వారానికి హైకోర్టు వాయిదా వేసింది. స్మితా సబర్వాల్ చేసేటువంటి వ్యాఖ్యలందరికీ తెలిసిందే. దివ్యాంగులను కేవలం కొన్ని డిపార్ట్మెంట్స్కి మాత్రమే పరిమితం చేయాలంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కమెంట్స్ తీవ్ర స్థాయిలో దుమారం రేపై దేశవ్యాప్తంగా అనేక మంది దీనిపైన విముఖత వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసాము. సో అదే నేపథ్యంలో ఈ బిల్ కూడా హైకోర్టులో ఫైల్ అయింది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. ఇది ఇవాల్టి 5 at 5 చూస్తూనే ఉండండి TV9.